ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఈరోజైతే రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. అలాగే పుష్కర పనులను అయితే పరిశీలించేందుకు స్వయంగా ఆయన ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి పుష్కర ఘాట్‌కి అయితే ప్రస్తుతం ఆయన చేరుకున్నారు. ఉన్నటువంటి దృశ్యాలు అలాగే రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా పరిశీలించిన అనంతరం కూడా ఆయన ఆ బోటుపై ఏదైతే కోటిలింగాల ఘాట్ వరకు కూడా ఆయన అయితే పర్యటించున్నారో ఆ బోట్లో ఆ యొక్క ఈ పనులు గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్లన్నీ కూడా ఆ పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తారు. అక్కడ నుంచి పరిశీలించిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఏదైతే కోటిలింగాల రేవు వద్ద ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా అయితే ప్రధానంగా అన్నీ కూడా పనులన్నీ కూడా ఆ పురోగతి ఏ విధంగా ఉంది, పనుల్లో ఎంతవరకు వచ్చాయనే దాని మీద కూడా పరిశీలించబోతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి పుష్కర ఘాటు వద్దకు అయితే చేరుకున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్తున్నారు. అక్కడ నుంచి నేరుగా ఇక్కడ ఏదైతే ఇక్కడైతే బోటు ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి కోటిలింగాల ఘాటు వరకు కూడా ఆయన పర్యటిస్తున్నారు. అక్కడ నుంచి మార్గం మధ్యలో నల్లా కాలువ వద్ద కూడా అక్కడ పనుల పురోగతిని కూడా ఆయన అయితే పరిశీలించబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ రోజైతే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఆయన ప్రధానంగా నిన్న సాయంత్రానికే రాజమండ్రి సెల్టన్ హోటల్కి అయితే చేరుకున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా ఆయన కాన్వాయ్లోనే ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడైనా ప్రతిసారి కూడా రాజమండ్రి మధురపురం విమానాశ్రయానికి ఆయన అయితే వచ్చేవారు. కానీ ఈసారి కాన్వాయ్ ద్వారా అక్కడ నుంచి మంగళగిరి నుంచి నేరుగా రాజమండ్రి సెల్టన్ హోటల్కి సగం కాన్వాయ్లో అయితే పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన రాత్రి అక్కడ సెల్టన్ హోటల్లోనే బస చేసి ఇప్పుడైతే 6 గంటలకే ఆయన ఇప్పుడు ఏదైతే ఈ పుష్కర పనులను అయితే పరిశీలించేందుకు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోదావరి పవిత్ర కాపాడేందుకు కాలుష్య నివారణ తీసుకోవాల్సిన తక్షణ దీర్ఘకాల చర్యలపై కూడా పరిశీలన అనంతరం కోటిలింగాల ఘాటు దగ్గర ఉన్నటువంటి అక్కడ సంబంధించిన ఒక కేంద్రాన్ని కూడా పరిశీలిస్తారు. అక్కడ పరిశీలించిన తర్వాత అయితే అధికారులతో మున్సిపల్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఆయన 9:30 ప్రాంతానికల్లా మళ్ళీ తిరిగి సెల్టన్ హోటల్కి అయితే చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాజమండ్రి పుష్కర ఘాట్కి అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు. ఆయన బోటులోనే ఆ పనులు పరిశీలించి రాజమండ్రి గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్లలో పనులు ఏ విధంగా జరుగుతుందని చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి పుష్కర ఘాట్ నుంచి అయితే కోటిలింగాల ఘాటు వరకు కూడా బోటులోనే పర్యటించబోతున్నారు. అక్కడ నల్లా కాలువని అక్కడ ఉన్నటువంటి పనులు కూడా పరిశీలించిన తర్వాత ఆయన మళ్ళీ నేరుగా అక్కడ రోడ్డు మార్గాన్ని కోటిలింగాల రేవు నుంచి రోడ్డు మార్గాన్ని రాజమండ్రి పుష్కర ఘాట్ రాజమండ్రి ఏదైతే మున్సిపల్ ఆఫీస్కి అయితే చేరుకుంటారో అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం ముగించుకుని తిరిగి మళ్ళీ ఏదైతే ఆయన సెల్టన్ హోటల్కి అయితే చేరుకోబోతున్నారో ఆయన మళ్ళీ నేరుగా మంగళగిరి కార్యాలయానికి వెళ్తారా అలాగే లేదా మరి పిఠాపురంలో చేబ్రోలు కార్యాలయానికి వెళ్తారని కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు రాజమండ్రిలో ఈ రాబోయే పుష్కరాలకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిధులు కేటాయించారు. దీనికి సంబంధించిన పనులు గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నాయి. అలాగే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దగ్గర ఉండి అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమని పర్యటన అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే రాజమండ్రి పుష్కర ఘాట్కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. బోటులో కోటిలింగాల రేవుకి అయితే బయలుదేరిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి పుష్కర ఘాట్. ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఈరోజైతే రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. అలాగే పుష్కర పనులను అయితే పరిశీలించేందుకు స్వయంగా ఆయన ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి పుష్కర ఘాట్కి అయితే ప్రస్తుతం ఆయన చేరుకున్నటువంటి దృశ్యాలు. అలాగే రాజమండ్రి పుష్కర ఘాట్లో ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా పరిశీలించిన అనంతరం కూడా ఆయన ఆ బోటుపై ఏదైతే కోటిలింగాల ఘాటు వరకు కూడా ఆయన అయితే పర్యటించున్నారో ఆ బోట్లో ఈ పనులు గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తారు. అక్కడ నుంచి పరిశీలించిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఏదైతే కోటిలింగాల రేవు వద్ద ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా అయితే ప్రధానంగా అన్నీ కూడా పనులన్నీ కూడా ఆ పురోగతి ఏ విధంగా ఉంది, పనుల్లో ఎంతవరకు వచ్చాయనే దాని మీద కూడా పరిశీలించబోతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి పుష్కర ఘాటు వద్దకు అయితే చేరుకున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్తున్నారు. అక్కడ నుంచి నేరుగా ఇక్కడ ఏదైతే ఇక్కడైతే బోటు ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి కోటిలింగాల ఘాటు వరకు కూడా ఆయన పర్యటిస్తున్నారు. అక్కడ నుంచి మార్గం మధ్యలో నల్లా కాలువ వద్ద కూడా అక్కడ పనుల పురోగతిని కూడా ఆయన అయితే పరిశీలించబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ రోజైతే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఆయన ప్రధానంగా నిన్న సాయంత్రానికే రాజమండ్రి సెల్టన్ హోటల్కి అయితే చేరుకున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా ఆయన కాన్వాయ్లోనే ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడైనా ప్రతిసారి కూడా రాజమండ్రి మధురపురం విమానాశ్రయానికి ఆయన అయితే వచ్చేవారు. కానీ ఈసారి కాన్వాయ్ ద్వారా అక్కడ నుంచి మంగళగిరి నుంచి నేరుగా రాజమండ్రి సెల్టన్ హోటల్కి సగం కాన్వాయ్లో అయితే పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన
ఆ రాత్రి అక్కడ అక్కడ షెల్టన్ హోటల్లోనే బస చేసి ఇప్పుడైతే 6 గంటలకే ఆయన ఇప్పుడు ఏదైతే ఈ పుష్కర పనులను అయితే పరిశీలించేందుకు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోదావరి పవిత్ర కాపాడేందుకు కాలుష్య నివారణ తీసుకోవాల్సిన తక్షణ దీర్ఘకాల చర్యలపై కూడా ఈ పరిశీలన అనంతరం కోటిలింగాల ఘాటు దగ్గర ఉన్నటువంటి అక్కడ సంబంధించిన ఒక కేంద్రాన్ని కూడా పరిశీలిస్తారు. అక్కడ పరిశీలించిన తర్వాత అయితే అధికారులతో మున్సిపల్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఆయన 9:30 ప్రాంతానికల్లా మళ్ళీ తిరిగి షెల్టన్ హోటల్కి అయితే చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాజమండ్రి పుష్కరఘాట్కి అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు. ఆయన బోటులోనే ఆ పనులు పరిశీలించి రాజమండ్రి గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్లలో పనులు ఏ విధంగా జరుగుతుందని చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి పుష్కర ఘాట్ నుంచి అయితే కోటిలింగాల ఘాటు వరకు కూడా బోటులోనే పర్యటించబోతున్నారు. అక్కడ నల్లా కాలువని అక్కడ ఉన్నటువంటి పనులు కూడా పరిశీలించిన తర్వాత ఆయన మళ్ళీ నేరుగా అక్కడ రోడ్డు మార్గాన్ని కోటిలింగాల రేవు నుంచి రోడ్డు మార్గాన్ని రాజమండ్రి పుష్కర ఘాట్ రాజమండ్రి ఏదైతే మున్సిపల్ ఆఫీస్కి అయితే చేరుకుంటారో అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం ముగించుకుని తిరిగి మళ్ళీ ఏదైతే ఆయన షెల్టర్ హోటల్కి అయితే చేరుకోబోతున్నారో ఆయన మళ్ళీ నేరుగా మంగళగిరి కార్యాలయానికి వెళ్తారా అలాగే లేదా మరి పిఠాపురంలో చేబ్రోలు కార్యాలయానికి వెళ్తారని కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు రాజమండ్రిలో ఈ రాబోయే పుష్కరాలకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిధులు కేటాయించి దీనికి సంబంధించిన పనులు గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నాయి. అలాగే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దగ్గర ఉండి అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పర్యటన అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే రాజమండ్రి పుష్కరఘాట్కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి, బోటులో కోటిలింగాల రేవతికి అయితే బయలుదేరిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి పుష్కరఘాట్ నుంచి. ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఈరోజైతే రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. అలాగే పుష్కర పనులను అయితే పరిశీలించేందుకు స్వయంగా ఆయన ఈరోజు రాజమండ్రిలో ఉన్నటువంటి పుష్కరఘాట్కి అయితే ప్రస్తుతం ఆయన చేరుకున్నటువంటి దృశ్యాలు, అలాగే రాజమండ్రి పుష్కరఘాట్లో ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా పరిశీలించిన అనంతరం కూడా ఆయన ఆ బోటుపై ఏదైతే కోటిలింగాల ఘాటు వరకు కూడా ఆయన అయితే పర్యటించున్నారో ఆ బోట్లో ఈ పనులు గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తారు. అక్కడ నుంచి పరిశీలించిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఏదైతే కోటిలింగాల రేవు వద్ద ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా అయితే ప్రధానంగా అన్ని కూడా పనులన్నీ కూడా పురోగతి ఏ విధంగా ఉంది, పనుల్లో ఎంతవరకు వచ్చాయనే దాని మీద కూడా పరిశీలించబోతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి పుష్కర ఘాటు వద్దకు అయితే చేరుకున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్తున్నారు. అక్కడ నుంచి నేరుగా ఇక్కడ ఏదైతే ఇక్కడైతే బోటు ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి కోటిలింగాల ఘాటు వరకు కూడా ఆయన పర్యటిస్తున్నారు. అక్కడ నుంచి మార్గం మధ్యలో నల్లా కాలువ వద్ద కూడా అక్కడ పనుల పురోగతిని కూడా ఆయనైతే పరిశీలించబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ రోజైతే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఆయన ప్రధానంగా నిన్న సాయంత్రానికి రాజమండ్రి షెల్టన్ హోటల్కి అయితే చేరుకున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా ఆయన కాన్వాయ్లోనే ఇక్కడ రావడం జరిగింది. ఎప్పుడైనా ప్రతిసారి కూడా రాజమండ్రి మధురపురం విమానాశ్రయానికి ఆయన అయితే వచ్చేవారు. కానీ ఈసారి కాన్వాయ్ ద్వారా అక్కడ నుంచి మంగళగిరి నుంచి నేరుగా రాజమండ్రి షెల్టన్ హోటల్కి సగం కాన్వాయ్లో అయితే పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన రాత్రి అక్కడ షెల్టన్ హోటల్లోనే బస చేసి ఇప్పుడైతే 6 గంటలకే ఆయన ఇప్పుడు ఏదైతే ఈ పుష్కర పనులను అయితే పరిశీలించేందుకు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోదావరి పవిత్ర కాపాడేందుకు కాలుష్య నివారణ తీసుకోవాల్సిన తక్షణ దీర్ఘకాల చర్యలపై కూడా పరిశీలన అనంతరం కోటిలింగాల ఘాటు దగ్గర ఉన్నటువంటి అక్కడ సంబంధించిన ఒక కేంద్రాన్ని కూడా పరిశీలిస్తారు. అక్కడ పరిశీలించిన తర్వాత అయితే అధికారులతో మున్సిపల్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఆయన 9:30 ప్రాంతానికల్లా మళ్ళీ తిరిగి షెల్టన్ హోటల్కి అయితే చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాజమండ్రి పుష్కరఘాట్కి అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు. ఆయన బోటులోనే పనులు పరిశీలించి రాజమండ్రి గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఘాట్లలో పనులు ఏ విధంగా జరుగుతుందని చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి పుష్కర ఘాట్ నుంచి అయితే కోటిలింగాల ఘాటు వరకు కూడా బోటులోనే పర్యటించబోతున్నారు. అక్కడ నల్లా కాలువని అక్కడ ఉన్నటువంటి పనులు కూడా పరిశీలించిన తర్వాత ఆయన మళ్ళీ నేరుగా అక్కడ రోడ్డు మార్గాన్ని కోటిలింగాల రేవు నుంచి రోడ్డు మార్గాన్ని రాజమండ్రి ఏదైతే మున్సిపల్ ఆఫీస్కి అయితే చేరుకుంటారో అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం ముగించుకుని తిరిగి మళ్ళీ ఏదైతే ఆయన షెల్టర్ హోటల్కి అయితే చేరుకోబోతున్నారో ఆయన మళ్ళీ నేరుగా మంగళగిరి కార్యాలయానికి వెళ్తారా అలాగే లేదా మరి పిఠాపురంలో చేబ్రోలు కార్యాలయానికి వెళ్తారని కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు రాజమండ్రిలో ఈ రాబోయే పుష్కరాలకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని
ఇప్పటికే నిధులు కేటాయించారు. దీనికి సంబంధించిన పనులు గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నాయి. అలాగే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దగ్గర ఉండి అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమని పర్యటన అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే రాజమండ్రి పుష్కరకోటకి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. బోటులో కోట్ల రంగారావు రేవతికి అయితే బయలుదేరిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి పుష్కరకోట నుంచి.